ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు గట్టెక్కించేవారే కరువయ్యారు. గత ఏడాది మామిడి రైతులు పడిన కష్టాల నుంచి ఇంకా కోరుకోకముందే మళ్లీ అవే కష్టాలు, అవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాటుదేలిన మామిడి రైతు కూడా తోటల్లో ఉన్న పంటను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో జ్యూస్ ఫ్యాక్టరీలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. మామిడి రైతుల కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. మామిడి రైతుల కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. మామిడి సీజన్ ప్రారంభం కావడంతో ఈసారి పంటకు గిట్టుబాటు ధర ఉంటుందని ఆశపడ్డ రైతులకు మళ్లీ నిరాశే మిగిలింది. కూటమి ప్రభుత్వంలో రైతుల కష్టాలు గుర్తించే వారే కరువయ్యారు. కనీసం జిల్లా యంత్రాంగం మామిడి రైతుల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇంతవరకు రైతు సంఘాల నాయకులతో సమావేశం కూడా నిర్వహించలేదు. ఓవైపు పెట్టుబడులు రేట్లు పెరిగిపోయాయి. పురుగు మందుల ధరలు, మామిడికాయలు కోత కూలి ఖర్చు, జ్యూస్ ఫ్యాక్టరీలకు మామిడి తరలించేందుకు ఎక్కువ ధర అడుగుతూ ఉండటంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 50,000 మందికి పైగా మామిడి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. 40 జ్యూస్ ఫ్యాక్టరీలు సిండికేట్గా మారి ధరలు పెరగకుండా గత ఏడాది ఉక్రెయిన్ యుద్ధం సాకుగా చూపిస్తే ఈ ఏడాది ఇరాన్ అమెరికా యుద్ధం సాకుగా చూపించి ఎగుమతులు లేవు అంటూ తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరుకు ఏం ఉపయోగం లేదు అని, మామిడి రైతులను నిలువునా మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. గత ఏడాది మామిడి రైతులు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఇంకా పూర్తి స్థాయిలో చెల్లించకుండానే మళ్లీ పంట రావడంతో రైతులు ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో చేతికి అందినటువంటి పంట అమ్ముకునేందుకు జ్యూస్ ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి మళ్లీ తలెత్తడంతో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రత్యేకించి మొత్తం 59,626 హెక్టార్లలో ఈ యొక్క తోతాపురి మామిడి రకం పంట సాగు చేస్తున్నారు. వీటిలో 49,000 హెక్టార్లలో ఈ యొక్క తోతాపురి రకం జ్యూస్ ఫ్యాక్టరీలకు సంబంధించి పల్పుకు ఈ యొక్క పంటనంతా కూడా జ్యూస్ ఫ్యాక్టరీలకు పంపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పంట ప్రభుత్వం వీరికి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండానే ప్రస్తుతం సీజన్ కావాల్సినటువంటి రేటు కనీసం మద్దతు ధర ప్రకటించకుండా రైతులను నిలువునా మోసం చేస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మామిడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మామిడి పంటకు సంబంధించి 12 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి కష్టాలు ఉన్నాయి మామిడి రైతులకి? ఇక్కడ రైతులు చాలా నష్టపడిపోతున్నారు. కనీసం 2022లో 30 నుంచి స్టార్ట్ అయ్యి 72 రూపాయలు దాకా పోయింది. ఇప్పుడు అప్పుడు వాళ్ళకి లేని గిట్టుబాటు ధర ఇప్పుడు ఎందుకు గిట్టుబాటు ధర లేదు? వీళ్ళకు 12 రూపాయలు ఇస్తామని చెప్పి 4 రూపాయలకు వచ్చారు. 4 రూపాయలకి కూలి మనిషికి 600, 700. ఒక బండికి కాయలు కొయ్యాలంటే 7,000 రూపాయలు అవుతుంది. మీరు అడిచేది 12,000. దాన్ని మిగిలింది 4 రూపాయలు. మేము 4,000 రూపాయలు ఏం చేసేది? ఈ దున్నకాలకు మందులు కొట్టే మందులు ఇచ్చేది కూడా డూప్లికేట్. అన్ని నష్టపోతారు రైతులు పట్టించుకునే నాదుడే లేదు. ఇప్పుడు 15 రూపాయలు పెడితే రైతు గంట పడతా సార్. లాస్ట్ టైం 12 రూపాయలు అన్నారు. 12 రూపాయలు అన్నారు సార్, 4 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 4 రూపాయలు అంటున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు. ఇప్పుడు ఏమందువల్ల అతను చెట్ల కింద వదిలేసి వస్తున్న పంట. మామిడి పంట కోయలేని పరిస్థితి, కనీసం పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి పెద్ద? ఇబ్బందులు అంటే ఇప్పుడు కూలీలు లివింగ్ కాస్ట్ బాగా పెరిగిపోయిందండి. అందువల్ల ఇప్పుడు డీజిల్, ఇప్పుడు నెల రోజులుగా డీజిల్, పెట్రోల్ అన్నీ పెరిగాయి. దీని ద్వారా అన్ని కోత కూలీలు ఇవన్నీ పెరిగిపోవడం వల్ల రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఒక ట్రక్కు కాయలు కోయాలంటే కనీసం 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ట్రక్కు కాయలు 3 టన్నులు కోసినా తోలినా మనకు 15,000, 20,000 వస్తుంది. రైతు పెట్టుబడి సంవత్సరం నుంచి పెట్టుబడి అంతా పోయింది. ఇప్పుడు కోత కూలీలు రావట్లేదని ఆవేదన పడుతున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మామిడి రైతుల ఆవేదన మనం చూస్తాం. మరి సీఎం గారికి తెలియదు అంటారా మీ కష్టాలని? అన్ని తెలుసు సార్. ఆయన రైతే కదా ఒకప్పట్లో. ఇప్పుడు సీఎం అయినాడు. ఇప్పుడు రైతును పట్టించుకోలేదు కదా అతను కూడా. గతంలో కూడా ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా, ఇది చేతగాని గవర్నమెంట్ కాదు, ఇది పర్ఫెక్ట్ గవర్నమెంట్ అన్నాడు కదా. అన్న ప్రకారము రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది? 8 రూపాయలు ఫ్యాక్టరీ ఇస్తుందని చెప్పినప్పుడు ఆ 8 రూపాయలు ఇప్పి లేకపోతే ఆ రైతు ఏమైపోవాలా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దున్నాలంటే సార్ కనీసం 3 సార్లు దున్నాలా. ఒక్కోసారి దున్నాలన్నప్పుడు
కనీసం ఎకరాకి 5,000 అట్లా అవుతుంది. ఆ విధంగా 3 సార్లు దున్నాలా, ఎరువులు వేయాలా, మందులు కొట్టాలా, లేబర్ని పెట్టుకుని కొమ్మలంతా చిలిగించాలా, ప్రూనింగ్ చేయాలా. మామిడి పంట ఈరోజు తోటల్లోనే వారంతా కూడా కోయకుండా వదిలేసినటువంటి పరిస్థితి. గత ఏడాది ఇచ్చినటువంటి ₹8 ప్లస్ ₹4 సబ్సిడీ మొత్తం ₹12 లెక్క రేటు కూడా ఈ ఏడాది ప్రకటించకపోవడం పట్ల వీరంతా కూడా మామిడి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది ఎదురైనటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మామిడి రైతులకు ఇప్పటికైనా సరే ఈ యొక్క ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి అంతా కూడా వేడుకుంటున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంటకు గత ఏడాది ప్రభుత్వం జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో మాట్లాడి ధరను ప్రకటించింది. కిలో ₹8కు జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేయాలి, ₹4 ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుంది అని హామీ ఇచ్చారు. వీటిలో గత ఏడాది రైతులకు చెల్లించవలసిన బకాయిలు ఇప్పటికీ జ్యూస్ ఫ్యాక్టరీలు సగానికి పైగా చెల్లించలేదు. ఆ బకాయిల కోసం ఎదురు చూసేసరికి మ్యాంగో సీజన్ మళ్లీ మొదలైపోయింది. ఇప్పటికీ మామిడి రైతులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయలేదు, గిట్టుబాటు ధర కల్పించలేదు, సబ్సిడీపై పురుగు మందులు ఇవ్వని పరిస్థితి. తమ జీవితాలలో కన్నీరు తప్ప ఏమీ మిగలడం లేదు అని వాపోతున్నారు మామిడి రైతులు. గుజ్జు ఫ్యాక్టరీల యాజమాన్యాలతో చర్చలు జరిపి ₹12 ఇస్తామని చెప్పారు. దాని మీద ఉత్తర్వులు కూడా జారీ చేశారు చిత్తూరు కలెక్టర్ వారు. ఆ ఉత్తర్వులు లాస్ట్ లో కాయ తీసుకున్న తర్వాత ఆ ఉత్తర్వులు కూడా అమలు చేయకుండా ధరల విషయంలో గుజ్జు ఫ్యాక్టరీలు ₹8, గవర్నమెంట్ ₹4 ఇస్తామని చెప్పి ₹12 చెప్పారు. ఆ ₹12 కూడా ఎక్కడా అమలు కాలేదు. గవర్నమెంట్ మేము ₹4 ఇచ్చేసాం, 186 కోట్లు రైతుల అకౌంట్ లో జమ చేశామని చెప్పారు. దాని ప్రకారం ప్రజాప్రతినిధులు కూడా టింగు 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 టింగ్ అని అకౌంట్ లో పడినాయి, రైతుల అకౌంట్ లోని చాలా బాగా చెప్పారు. అయితే ₹8 మాత్రం ఎప్పుడు టింగ్ టింగ్ అని రైతుల అకౌంట్ లో పడుతుందో ఆ ప్రజాప్రతినిధులు కూడా ఇంతవరకు చెప్పలేదు. ఏ ఒక్క గుజ్జు ఫ్యాక్టరీ కూడా చిత్తూరు జిల్లాలో ₹4 లేదా 1-2 ఫ్యాక్టరీలు ₹5 ఇచ్చాయి గానీ ఓవరాల్ గా ₹186 కోట్ల మామిడి గుజ్జు ఫ్యాక్టరీలు రైతులకు చెల్లించవలసిన డబ్బులు ఎగ్గొట్టారు. ఎన్నిసార్లు మేము కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులకి, మీడియా ద్వారా మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా గానీ 40 గుజ్జు ఫ్యాక్టరీల కోసం పాటుపడినారే గానీ ప్రభుత్వం కూడా 40,000 మంది మామిడి రైతుల గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పంట పక్వానికి రావడంతో మామిడి తోటల్లోనే కాయలు రాలిపోతున్నాయి. కాయలు పక్వానికి వచ్చే వరకు కోయవద్దునంటూ మంత్రి అచ్చెన్నాయుడు కొత్త పదాలు చెప్పడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1,00,000 టన్నుల మామిడి పంట పక్వానికి వచ్చినా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. సుమారు 1,00,000 టన్నుల మామిడి పంట పక్వానికి వచ్చినా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.